హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నా బాబు ఇంకా పడుకొని లేవలేదు. నా పనులన్నీ 8 o'clock అయింది, తను ఇంకా లేవలేదు. నా పనులన్నీ అయిపోయి నాకైతే ఆకలి వేస్తుంది. ఏమైనా బిస్కెట్ ఏమైనా తింటాను. నా బాబు కోసం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను, తర్వాత నేను తింటాను. ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు, పూలు గట్ట అని తీస్తాను. ఇంకా రోజ్ ఫ్లవర్ స్టోవ్ అయితే అయ్యింది, అవి తీస్తాను. సో దాన్ని చూద్దాం. 2 రోజ్ ఫ్లవర్స్ అయితే అయ్యాయి. సో బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి కదా, చెట్లో ఉంటే అందంగా ఉంటాయి ఫ్లవర్స్. బట్ నేనైతే గుడికి తీసుకొని వెళ్తాం అనుకుంటున్నాను. పదండి ఇప్పుడు గుడికి అయితే వెళ్దామా. ఇవన్నీ క్లీన్ చేస్తాను అనమాట. బాగా పడుకుంటేనే పనులన్నీ అవుతాయి. సో క్లీనింగ్ అయితే అయిపోయింది. బాబు హాట్ వాటర్ కూడా పెట్టేశాను. లేచిపోయాడు. ఇప్పుడు గుడికి అయితే వెళ్తాము. వెళ్దామా జేషు? ఆ సైకిల్ తొక్కు. ఏ ఫ్రెష్ అయిపోయావు జేషి? తాగి గుడికి వెళ్దామా? గుడికి వెళ్దాం కదా, సరేనా? సో పువ్వులు ప్రసాదం అయితే పట్టుకున్నాను. మేమైతే గుడికి అయితే వెళ్ళి వచ్చేసాము. గుడికి అయితే మొబైల్ అయితే ఇవాళ తీసుకొని వెళ్ళలేదన్నమాట. వాళ్ళైతే కొంచెం పని కూడా ఉందనేసి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ ఏం చేయలేదు. టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. టిఫిన్ చేస్తున్నా. నా బాబు చూడండి తినేస్తాను. నువ్వు తినకూడదు జేషు, కారం. ఎలా నేను హామ్ చేస్తాను ఇప్పుడు. పెట్టుకోండి, నీళ్ళు వస్తుంది. సరదా చిన్ని బాబు, సరదా చిన్న బాబు సరదా. మరొద్దు నీ మరొద్దు. వందా చేసి బాబు బాగుంది చేసి. టింగ్ 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 టింగ్. నీకేనమ్మా నీకే. టిఫిన్ అయితే తినేసాను అనమాట. నా బాబు అయితే చూడండి చాలా హ్యాపీ. ఇవాళైతే హోమ్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడైతే బాబు పుట్టింది, సరిగ్గా చేయలేకపోతున్నాను. పైన ఇంత చిన్న పని చేసినా నీరసంగా ఉంటుంది. ఏదో మీద అయితే క్లీన్ చేస్తున్నాను. చాలా ధూళి అయిపోయింది అనేసి చాలా డేస్ అయింది క్లీన్ చేసి. ఇంకా నీట్గా చేయాలి, బట్ నాకైతే అంత ఓపిక అయితే లేదు. ఏదో అట్లా చేసేస్తున్నా. వర్షం నీరు పడేసి అట్లా అయిపోయింది చూడండి ప్రేమ. మొత్తం అయితే ఏదో మీద అయితే క్లీన్ చేసేసాను అనమాట. ఈరోజు చూసుకొని బాగా నీట్గా క్లీన్ అయితే చేయాలి. నా బాబు పడుకుంటేనే పనులన్నీ అవుతాయి, లేదంటే ఇవన్నీ ఉతకాల. ఆల్మోస్ట్ క్లీనింగ్ అయితే 50% అయిపోయింది. నీట్గా తుడిచేసాను అనమాట. బాగా ఒత్తిసి పెట్టేసుకున్నాను. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, ఇంకా ఉతకాలి. నానబెట్టాను అనమాట, సర్ఫేసి నానబెట్టేసాను. బట్టలన్నీ అయితే నీట్గా వాష్ చేసి ఎండబెట్టేసాను అనమాట. ఎండ వెళ్ళిపోతే మరి పని ఏంటి అవ్వదు అనేసి బాబు కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. పప్పు అయితే బాబు కోసం అయితే పెట్టేశాను. బాబు లెగిస్తే తినిపించేస్తాను. బాబు అయితే లేచిపోయాడు అనమాట. చూడండి లేచిపోయాడు. పాస్ పోస్తావా? నేను కూర్చోబెట్టి సెట్ వెళ్తే ఏదో ఒక పని చేస్తావు నువ్వు. నాకేదైనా పని చెప్తావు కదా నువ్వు. జిషు చూడవైటు. నా బాబు అయితే లేచిపోయాడు. ఇప్పుడు తను ఫుడ్ అయితే పెట్టాలి. రైస్ పప్పు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. రిషు హాయ్ చెప్పు. రిషు ఏం చూస్తున్నావు? నా బాబు అయితే ఆకలి వేస్తుంది, రైస్ అయితే పెడుతున్నాను. చూడండి తన రియాక్షన్ చూడండి. నిద్ర ఉన్నది బట్ లేచిపోతారు. ఒక 30 minutes అయింది పడుకొని, అంతట్లోనే ఫుడ్ పప్పు బువ్వాహాము మా జేషు బువ్వాహాము. మామ వచ్చారా సిద్ధు?
నేనైతే లంచ్ అయితే చేసేస్తున్నా. పెరుగన్నం, వంకాయ పొట్లకాయ మిక్స్ కర్రీ అనమాట. నా బాబు అయితే లేచిపోయాడు, అసలు ఒక 1 అవర్ కూడా పడుకోలేదు. అని మొత్తం అంతా కింద వేస్తాడు చూడండి. ఇప్పుడు నన్ను మళ్ళీ చూడండి తీసాడు, మళ్ళీ తీసాడు. చూసారా చూసారా, ఇదంతా తీసేసాడు అనమాట, పిండేశాడు. అంటే దుష్ట పిల్లడన్నీ, దుష్ట పనులన్నీ. అదే ఇప్పుడు సర్లకైతే బాబుకైతే సర్లకైతే తినిపిస్తున్నాను. ఇక్కడ హాట్ వాటర్లో వేసి కలిపేసి పెట్టేయడమే. డేకి ఒక 1 టైం పెడతాను. అదే పెట్టినా వాళ్ళకి బోర్ వస్తుంది కదా, అందుకే. యశు బాగుందా? బాగుందా? ఇలాగంటే యశు డి షికార్ నాకు ఇచ్చి జేషు వద్దు, ఇదొకటి మనం కప్పు తీసి. నేనైతే ఫ్రెష్ అయిపోతున్నా, జాడ వేసుకుంటే చూడండి మా జేషు అల్లరి చేస్తున్నాడు. కప్పు పీకేస్తాడు ఇప్పుడు చూడండి, పీకేశాడు. అయిపోయి అటు చూస్తే ఇటేటో ఒక పని చేస్తాడు అనమాట మా జేషు. బయట నుంచి అయితే వచ్చాము, చాలా టైం అయింది, బయటే ఉన్నాము, ఇంకా ఉంటాడంట. అయితే బాగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. అక్కడ చల్లారుతుంది. ఇప్పుడైతే హాట్ వాటర్లో కొంచెం వేడి చేస్తున్నాను, అంటే లైట్గా, ఎక్కువ మనకు మరగకూడదు. ఇంకా నాకైతే చాలా ఆకలి వేస్తుంది. బాగా ఫ్రెష్ అప్ చేయించేసి అప్పుడు నేనైతే తింటాను. తనకు మళ్ళీ ఫుడ్ ఫస్ట్ పెట్టేస్తాను. ఫ్రెష్ అయిపోయాడు మా జేషుకి. హాసనమా జేషు మొద్దు చూడు. హాయ్ హాయ్ చెప్పు జేషు. ఇటు చూడే చిన్నమ్మా జేషు. అమ్మా జేషు పప్ప తింటావా? గుల్లి అమ్మ. నా బాబుకి అయితే అట్లకైతే తినిపిస్తున్నా. తిన్నా అంటున్నాడు. ఇది కూడా డేకి, ఇదైతే డేలో ఒక 1 టైమే పెడతాను. డోకేస్తున్నాడు, అన్నీ తీగా ఉంటే తింటాడు. వాళ్ళ పప్పతో ఆడుకుంటున్నాడు చూడండి. ఏదో పాట పాడేస్తే ఆడుకుంటున్నాడు, అల్లరి చేస్తాడు బాగా. సైకిల్ జోజి ఎలా చేసినావు? జోజి సైజుగా అవుతున్నాయా? అట్లయితే చేస్తున్నాను నైట్ కోసము. కొబ్బరి చట్నీ అయితే ఉన్నది. ఎంత ఎత్తుకొని ఉంటే చేసి నీకు దుష్ట అవుతున్నావా నువ్వు? చెప్పు, దుష్ట అవుతున్నావు కదా, నేను ఎలా వేస్తాను చెప్పు. మా జస్సు వల్ల నాట్ అయితే మాడిపోయింది. ఇప్పుడు ఇవే నేను తినాలి, వేస్ట్ చేయకూడదు కదా ఫుడ్. సో తినేసాను అనమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, ఫాలోయింగ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.